వృషభం వారికి గనక చూసుకుంటే మీకు ధనభావంలో ఉండేటువంటి గురువు 3వ స్థానంలోకి మారుతున్నాడు. జూన్ 2వ తేదీ నుంచి 3వ భావంలోకి మారేటువంటి గురువు నవంబర్ మాసంలో కేతుతో కలిసి ఒక 25 రోజుల పాటు సింహరాశిలోకి వెళ్ళి మరలా అక్కడ ఒక 40-45 రోజుల పాటు ఉండి వక్రించుకుంటూ మనకి మరలా కర్కాటకంలోకి వస్తాడు 3వ భావంలోకి. ఇది అతిచారము అంటారు. ఎప్పుడు కూడా ఒక సంవత్సరంలో ఒక రాశి మాత్రమే మారుతాడు, కానీ ఈసారి 3 రాశుల్లోకి ప్రవేశిస్తూ మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. మరి దీని వలన కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ 3వ స్థానం అనేటువంటిది మనం చేసే ప్రయత్నము, మనం గతంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, సిబ్లింగ్స్, వీటికి సంబంధించినటువంటి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, గతంలో జరిగిన కొన్ని అపార్థాలు కావచ్చు, అపోహలు కావచ్చు, కొన్ని తొలగిపోవడము జరుగుతుంది. కొంతమంది మధ్యవర్తిత్వంగా వచ్చినట్టే వచ్చి వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఏర్పడతాయి, గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు ఏదైనా ఒక కొత్త అగ్రిమెంట్స్ రాయడము, అలాగే కొత్త ఒప్పందాలు చేకూర్చుకోవడము, తోబుట్టు వరుస వారితో కొంత పరిస్థితుల్లో కొంతవరకు అటువంటి సిచ్యువేషన్స్ కలగడం అనేటువంటిది చూపిస్తుంది. మరి దీనికి ఏంటి అంటే సింపుల్గా ఏం లేదు, మీరు ఎక్కువగా విష్ణు సహస్రనామాలు వినాలి. విష్ణు సహస్రనామాలు విన్నా చదివినా మంచిదే. అయితే మీకు 4వ భావంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, అది విద్యాస్థానాన్ని, ప్రాపర్టీ స్థానాన్ని ఇబ్బంది ఇచ్చేటువంటి స్థానంలో ఉన్నాడు కేతు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ భావంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, ఈ గ్రహం ఏదైతే ఉందో పర్టికులర్గా మీకు కలిగేటువంటి ఫలితాలు ఇక్కడ ఈ కేతువు యొక్క ప్రభావాన్ని కొంచెం గురువు నవంబర్లో ఎప్పుడైతే మారుతున్నాడో కొంచెం తగ్గిస్తాడు అక్కడ. అంటే గతంలో తీసుకున్న ప్లాన్స్లో ఏదైనా లిటిగేషన్స్ ఉన్నా, ఎడ్యుకేషన్లో డ్రాబ్యాక్స్ ఉన్నా, కొంచెం నవంబర్ నుంచి ఒక 45 రోజుల పాటు దాని ప్రభావం ఉంటుంది. అయితే మీరు నిత్యము పంచమాధిపతి మీకు బుధుడవుతున్నాడు కాబట్టి కొంచెం విష్ణు సహస్రనామాలని చదువుకోవడము, అలాగే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజ సేవితాయ నమః అనే మంత్రం చదువుకోవడం వల్ల మీకు ధనపరమైనటువంటి విషయంలో చాలా బాగుంటుంది. అది కాకుండా మీకు 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కొంచెం అగ్రెసివ్గా కొన్ని విషయాల్లో అగ్రెసివ్గా ముందుకు వెళ్ళడము, గొడవలు, అంటే ఆ అగ్రెసివ్గా చేసేటువంటి మదుపు పెట్టడం ద్వారా కూడా కొంత గొడవలు రావడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన, విష్ణు సహస్రనామాలు చేయండి. నవగ్రహాల్లో కేతువు, శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు కాలభైరవుడి యొక్క అష్టకం రోజుకు ఒక్కసారైనా చదువుకోవడం ద్వారా మీరు చేసే ఏ ప్రయత్నం అయితే ఉంటుందో, ఇప్పుడు ఎలా ఉంటుందంటే 3లో గురువు ఉన్నప్పుడు ఇంకేమైనా మనం చేసే ప్రతి ప్రయత్నం అంత సామరస్యంగా అందరూ ఓకే అంటున్నారు అన్నట్టుగానే ఉంటుంది, కానీ మళ్ళీ ఎక్కడో ఇన్నర్గా ఒక రాజకీయం నడుస్తూ ఉంటుంది. అగ్రిమెంట్కి ఓకే అనేసారు, డబ్బులు పే చేసేయండి అన్నారు, మధ్యవర్తితో చేశాడు, ఇంకేంటి మనం ఈ వ్యక్తి మనకి సాల్వ్ చేస్తాడు అన్నట్టుగానే ఉంటూ ఈ యొక్క ఇబ్బంది అనేటువంటిది కలగనుంది అనేటువంటిది చూసుకోండి. ఇక మీరు ఈ విషయంలో పర్టికులర్గా ఏంటంటే ఈ బుధుడు మీకు 12వ స్థానంలో, అంటే రాశిలో కూడా వస్తున్నాడు, 12వ స్థానంలో ఇంతకాలం ఉండి రాశిలోకి వచ్చేస్తున్నాడు. కాబట్టి ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసుకునే వారికి కూడా ఇది కొంతవరకు సహకరిస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనకి ఈ గురువు మార్పు మూలంగా పోయిన సంవత్సరం చూడండి 3 రాశులు మారాడని చెప్పుకున్నాం. వృషభము, మిథునము కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ మిథునంలోకి వెళ్ళిపోయాడు. ఈ సంవత్సరం కూడా ఈ పరాభావనామ సంవత్సరంలో కూడా గురువు మిథునము, కర్కాటకము, సింహం. కాబట్టి ఏమిటిది, ఎప్పుడైనా ఇలా మారినప్పుడు ఏమవుతుందంటే మీరు గమనించండి, కావాలంటే రకరకాల రాష్ట్రాల నుంచి ప్రజలు మార్పులు చెందడం, రకరకాల దేశాల నుంచి మైగ్రేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది నష్టము, జీవ నష్టము అని చెప్తారు. మేధిని జ్యోతిష్యం అని ఒకటి ఉంటుంది, ముండేన ఆస్ట్రాలజీ. అదేంటంటే పర్సనల్ చార్ట్ కాకుండా దేశాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి వెళ్ళాడో వాహన ప్రమాదాలు, నీటి ద్వారా వచ్చే ప్రమాదాలు, నీటి నుంచి వచ్చే వైరస్లు పెరుగుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా కాస్త మీరు నీరు తాగేటప్పుడు కాచి చల్లార్చిన నీరు తాగండి.
ఎందుకంటే అలాగలాగా గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు కదా, ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు కదా అనిపించవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆ గురువు స్వరూపం ఎలా ఉందో చూడాలి. ఇప్పుడు చూడండి, మంచివాడే, మన ఇంట్లో పిల్లడే, వాడిని తీసుకెళ్ళి కౌంటర్లో కూర్చోబెట్టాడు ఒక తండ్రి. వాడి బుద్ధి సరిగ్గా లేదు, వ్యసనాలకు గురయ్యాడు అనుకోండి, ఆ కౌంటర్లో ఉన్న 100, 200, 500 పక్కకి వేసుకుంటాడు. కానీ వాళ్ళ దగ్గర వర్క్ చేసే వర్కరే కానీ అలాంటి బుద్ధి లేదనుకోండి, అలాంటి వ్యక్తి అయ్యో నేను సారికి అట్లా ఎట్లా నేను అన్యాయం చేస్తానని న్యాయంగా ఉంటాడు. అంటే ఏంటి, ఆ స్వరూపం మారితే ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నీటి సంబంధంగా, వైరస్ సంబంధంగా పెరగనుంది, ఇది ఖచ్చితంగా. రెండవది, ఇప్పుడు చూడండి, యుద్ధాలన్నీ సమసిపోయినట్టుగా కూల్ అయిపోయాయి, ఏమీ లేదనుకుంటున్నాం. కానీ కుజుడు ఎప్పుడైతే మీకు మేషంలో వచ్చాడో, ఇప్పుడు ప్రజెంట్ రాబోతున్నాడో, దీని ఫలితం ఏమిటంటే మరలా మీకు ఈ మే 11వ తేదీ నుంచి మారుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా యుద్ధ సంబంధించినటువంటిది పెరగనుంది. అది చైనా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మళ్ళా మీకు ఆ యుద్ధ సంబంధించిన ప్రభావం ఖచ్చితంగా పెరుగుతుంది. నేను గతంలో కూడా చెప్పాను, ఈ శని కుజుడు కలిసి ఉండడమే కాదు, కుజుడు మేషంలోకి వచ్చినా కూడా జరుగుతాయని. అది అలా ఉంది. అదేవిధంగా కాస్త ఎండలు, విపరీతమైన ఎండలు పెరగడం, విపరీతమైన వర్షాలు పడడం, ఇటువంటివన్నీ కూడా ఇస్తారు. అందుకే చూడండి, మనకి మొన్న ఈ మధ్య కూడా చాలామంది మోడీ గారు ఏంటి బంగారం కొనొద్దన్నారు, విదేశాలకు వెళ్ళొద్దన్నారు, డీజిల్ జాగ్రత్త వాడుకోమన్నారు. ఎందుకు అంటే చూడండి, ఎప్పుడైనా కానీ యుద్ధాలు వచ్చినప్పుడు బంగారం విపరీతంగా పెరుగుతుంది, కానీ సడన్గా తగ్గిపోతుంది కూడా. దీనివల్ల ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థ పాడైపోతుంది. ఎలాగా, మనం ఉన్నాం ఇప్పుడు 1,50,000, 1,40,000 ఉందనుకుందాం, కొనుక్కుంటాం, మళ్ళీ పెరుగుతుంది కదా నాశనం, పెరుగుతుంది, అమ్మయ్య పెరుగుతుంది విపరీతంగా కొనేస్తాం. కానీ ఒకటేసారి 20-30 వేలు ధామను పడిపోయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి, ₹1,00,000 పెట్టి కొన్నటువంటి బంగారం మీద 30 లక్షలు నష్టం వచ్చింది అనుకుందాం. అప్పుడేంటి, 20-30 లక్షలు పోతే మామూలు విషయం కాదుగా. అలా ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని లక్షల రూపాయలు పోతే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుంది, కొన్ని వేల లక్షల కోట్లు రాత్రి ఆవిరైపోతాయి. ఆ భావనతో ఒకటి. రెండవది, ఇక్కడ గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి ఎంటర్ అవుతాడో దొంగ బంగారం పెరుగుతూ ఉంటుంది. అంటే నిజంగా ఒరిజినల్ బంగారం ఉండదు, బంగారం లాగే కనిపిస్తుంది, అలాంటివి కొనుక్కుంటారు. ఎప్పుడు కూడా డిమాండ్ పెరిగిపోతున్నప్పుడు, రేట్లు పెరిగిపోతున్నప్పుడు డూప్లికేట్ తయారవుతుంటాయి. సో ఈ డూప్లికేట్ బంగారం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నాణ్యత సరైన దాంట్లో ఇప్పుడు ఎలా అంటే మనకి పెళ్ళిళ్ళు ఉంటాయి, బంగారం కొనుక్కోకుండా ఉండలేంగా, సంవత్సరం పాటు పెళ్ళికి పెట్టాలి, కూతురుకో, కొడుకో, మనవడకో, ఇంకోటి ఏదో ఫంక్షన్ అన్న. అప్పుడు ఏం చేయాలి, ఇది ఖచ్చితంగా మంచిదే, ఈ షాప్లో మనకి ఇబ్బంది ఉండదు అనుకునే నిర్ధారణ చేసుకుని వెళ్ళండి. ఇది చాలా 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 ఇబ్బందిని ఇవ్వనుంది. కర్కాటకంలోకి గురువు ప్రవేశం అనేటువంటిది వాహన ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, నీటిలో ఉండేటువంటి నీటి ద్వారా వెళ్ళేటువంటి వాహనాల ద్వారా, లేకపోతే నీరు ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు, లేకపోతే అకాలంగా సడన్గా వచ్చే వర్షాల వల్ల కొంత రైతులకు ఇబ్బంది ఉంది. కాబట్టి వర్ష సంబంధమైన దాన్ని అర్థం చేసుకుంటూ పాటించుకుంటూ కాస్త రైతులు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, దీని యొక్క ప్రభావం 45 రోజుల పాటు ఎక్కువగా ఉంటుంది, ఈ కుజుడి యొక్క ప్రభావం. ఎందుకంటే గురువు కర్కాటకంలోకి మారాడు, కుజుడు ఓన్ హౌస్లోకి వచ్చేసాడు. కుజుడు దృష్టి కర్కాటకంలో ఉండే గురువు మీద ఉంటుంది. కాబట్టి ఏంటి, ఈ వాహనాలు అధిక వేగం మీద వెళ్ళడం అనేది తగ్గించండి. నీటి ప్రదేశాల్లో కొన్నిసార్లు వర్షం పడితే విపరీతంగా వర్షం ఉంటుంది, నడుచుకుంటూ వెళ్తే టక్కన మ్యాన్ హోల్లో పడిపోతుంది, ఇలాంటివి ఉంటాయి, డేంజర్స్ ఉంటాయి. నీటి మూలంగా వచ్చే ప్రమాదాలు, నీటి మూలంగా వచ్చే వైరస్లు, నీటి మూలంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త ఖచ్చితంగా వహించండి, గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా మీరు ఎప్పుడూ కూడా ఏ గ్రహం మారినా కూడా మీ పర్సనల్ చార్ట్, అంటే మీరు జన్మించినప్పుడు ఉండేటువంటి గ్రహాలని ఈ మారిన గ్రహం పాజిటివ్గా ట్రిగర్ చేస్తుందా, నెగటివ్గా ట్రిగర్ చేస్తుందా అనేది తెలుసుకోగలగాలి. అంటే ఎలాగా అంటే, మనం ఒక ప్రదేశం మారిపోయేటప్పుడు మనం రకరకాలుగా ఆలోచిస్తాం. మనం వెళ్ళే ప్రదేశం ఎలాంటిది, అక్కడ పిల్లలకి స్కూల్కి దగ్గర ఉందా లేదా, సూపర్ మార్కెట్ దగ్గర ఉందా లేదా, లేకపోతే మనకి ఏదో హాస్పిటల్ దగ్గర ఉందా లేదా అని చూసుకుంటాం. ఎందుకు, మారిన దానివల్ల మనం ఆ ప్రదేశం మారినందుకు మనకేమిటి అక్కడ ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుంది. అలాగే ఒక గ్రహం మారేటప్పుడు, గురువు మారాడు, కుజుడు మారుతున్నాడు, రవి మారుతున్నాడు, ఇలా మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. మారేటప్పుడు ఏంటంటే మేజర్ ప్లానెట్ అంటే గురువు, శని,
రాహుకేతువులు మేజర్ ఇన్సిడెంట్స్ మన లైఫ్లో లైఫ్ని టర్న్ చేసేటువంటి ఇన్సిడెంట్స్ ఇచ్చే గ్రహాలు కాబట్టి వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మార్పు ఒకటే కాకుండా మీ పర్సనల్ చార్ట్లో ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది. ఇప్పుడు వైరస్లు రోగాలు వస్తాయి, మీకు ఎక్కడ రోగభావం లేదనుకోండి, మీకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. మొన్న లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చినప్పుడు 4 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా చూడండి, కొంతమందికి చాలా ఎఫెక్ట్ అయితే కొంతమందికి పెద్ద ఎఫెక్ట్ అవ్వాలి. డిపెండ్ ఆన్ యువర్ పర్సనల్ చార్ట్ ఎలా ఉందనే దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. శ్రీమాత్రే నమః.